వెండి వస్తువులు 91.6 కేడిఎం బంగారు ఆభరణాల నిలయం వర్ష జ్యువెలర్స్ లేటెస్ట్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఇక్కడ లభించును. టవర్ 2 గంజ్ రోడ్ కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అది 2019 ఫిబ్రవరి 14 జమ్మూ నుండి శ్రీనగర్కు వెళ్తున్నటువంటి మన వీర జవాన్లు ఒక 78 వాహనాల్లో 2500 పై చిలుకు జవాన్లు జమ్మూ నుండి శ్రీనగర్ వైపుగా ప్రయాణిస్తున్నారు. అది సాయంత్రం 3 నుండి 3:30 కావస్తుంది. జవాన్లందరూ కూడా మన దేశ రక్షణలో ఎలా ముందుకెళ్ళాలి, దేశాన్ని ఎలా కాపాడుకోవాలన్నట్టుగా వాళ్ళు ఆ వెహికల్లో కూర్చొని అందరు జవాన్లు సంభాషిస్తూ వెళ్తున్న సందర్భం అది. సరిగ్గా 3:15 నిమిషాలకి కాశ్మీర్కు చెందినటువంటి ఓ యువకుడు, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిర్ దార్ అనే వ్యక్తిని పాకిస్తాన్లోని కార్యకలాపాలు సాగించే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అయినటువంటి జైషే మహమ్మద్ ఆ యువకునికి ప్రోత్సహించి మన భారత జవాన్ల పైన ఆత్మాహుతి దాడి జరిగేలా ప్రోత్సహించింది. 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు నేలకొరిగారు, అమరులయ్యారు. ఈ ఘటనలో చాలా మంది జవాన్లు కూడా గాయాల పాలు కావడం జరిగింది. బ్రో, మీ పేరు? శ్రీకాంత్ బ్రో. ఈరోజు ఫిబ్రవరి 14 కదా, ఈరోజు ఏంటి స్పెషల్? ఇవాళ వ్యాలంటైన్స్ డే. అంతేనా? సో వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి అసలు, దేని గురించి? మనకెందుకు బ్రో కానీ నాకు అదే కాదు. అంటే ఇలా అంతేనా? ఇంకే లవర్స్ వెళ్తాయి, మనకేం వెళ్తాయి సింగిల్ గా. ఈరోజు ఫిబ్రవరి 14 అటు వ్యాలంటైన్స్ డే కాకుండా ఈరోజు మన జవాన్లు అమరులైన రోజు కూడా. సో అదే మరి ఏం చెప్తావు అనేది ఈరోజు మాది కాంటెంట్ అన్నట్టు. మరి అది మర్చిపోయాను, గుర్తులే, వర్క్ టెన్షన్. ఇంటికి వెళ్తున్నా బ్రో, నైట్ డ్యూటీ. సో ఇక నుండి ఫిబ్రవరి 14 అంటే ఫస్ట్ దానికంటే ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి, జస్ట్ అంతే. ఓకేనా? ఓకే. బ్రో, నీ పేరు? రైడ్. ఏం చేస్తున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్? ఫస్ట్ ఇయర్. ఈరోజు ఫిబ్రవరి 14 కదా, ఈరోజు ఏంటిది? బ్లాక్ డే. అంటే ఏం జరిగింది కదా? సోల్జర్స్ చనిపోయిన రోజు. మామూలుగా ఫిబ్రవరి 14 అనగా చాలా మంది ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్తారు కదా. సో నువ్వు అది కొంతమంది, అది అందరూ ఒక తీరు ఉండరు కానీ బాయ్స్, ఇక మన అసలు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే ఇట్లా సోల్జర్స్ ఇట్లా చనిపోయారు అని తెలుస్తుంది. సో మనం తలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది జవాన్లను, అంతేనా? అవునా? అందరు తలుసుకోవాలి ఎక్కువ శాతం. సోల్జర్స్ మనకు కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లా చేసుకుంటారు కానీ ఎక్కువ మంది చాలా శాతం 90% సోల్జర్స్ కోసమే చూస్తారు. ఒక 10% లవర్స్ ఇట్లా. అది ఇక తెలియదు, తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పుడు తెలియదు కానీ అంతే. బ్రో, నీ పేరు? అజిత్ కుమార్. ఏం చేస్తున్నాను? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ అవుతున్నావా? ఈరోజు మరి ఫిబ్రవరి 14 కదా, మరి ఏంటి ఈ రోజు స్పెషల్ ఏముంది? ఇలా బ్లాక్ డే సోలర్ సెంటిమెంట్ రోజు. అందరికీ తెలియదు, చాలా మందికి బాగా తెలియదు. అందరు ఏమనుకుంటే వ్యాలంటైన్స్ డే అనుకుంటారు, కానీ అది కాదు. వ్యాలంటైన్స్ డే కూడా ఈరోజు వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే కానీ చనిపోయిన రోజు. తెలుసా ఎక్కడ జరిగింది దాడి? టెర్రరిస్ట్ అటాక్ చేసి బాంబులు పేల్చి వ్యాన్ని పేల్చారు. 32 మంది చనిపోయారు. జవాన్లను తలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటావు ఈరోజు, అంతేనా? ఉంది. పాపం వాళ్ళు మన కోసం ఫైట్ చేస్తారు కదా, అరే బార్డర్లా తలుచుకోవాలి. పేరు బ్రదర్? ఆకాష్. అజయ్. ఏం చేస్తారు మీరు? స్టార్ట్ డిగ్రీ. డిగ్రీ చేస్తారా? ఓకే. ఈరోజు ఫిబ్రవరి 14 కదా, ఈరోజు ఏంటి స్పెషల్? బ్లాక్ డే. ఎందుకు అంటే దేనికోసం? 2019 పుల్వామా అటాక్ లో మన సోల్జర్స్ చనిపోయారు, దాని మీద అటాక్ జరిగింది. ఓకే. దట్స్ వై బ్లాక్ డే అని. బ్లాక్ డే మనం అనుకుంటాం. 40 మంది సోల్జర్స్ చనిపోయారు మన కోసం, మన దేశం కోసం. అంటే ఫిబ్రవరి 14 అనగా చాలా మంది ఈరోజు వ్యాలంటైన్స్ డే అని చెప్పి చెప్తారేమో అని చెప్పేసి నేను ఈరోజు ఫీల్డ్ మీదకి వచ్చినాను. అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు జవాన్లని. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందంటారా? చాలా ఉంది. వాళ్ళు మన కోసం ఎక్కడనో చలి
చలి అనక ఎండ అనక ఎక్కడో కష్టపడుతారు దేశం కోసం. మన కోసం అంత చేస్తారు, వాళ్ళ కోసం ఈ తీరుగా గుర్తుపెట్టుకోకుండా మనం బాగుంటుంది. అంతేనా బ్రో? అంతే బ్రో. నాగరాజు ఏం చేస్తారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఈరోజు ఫిబ్రవరి 14th కదా, ఇవాళ ఏముంది స్పెషల్? వాలంటైన్స్ డే ఇంకా బ్లాక్ డే, ముఖ్యంగా బ్లాక్ డే. అంటే ఎందుకు బ్లాక్ డే ఎందుకు వచ్చింది అంటున్నారు? పుల్వామా అటాక్ లో మన జవాన్లందరూ చచ్చిపోయారు కాబట్టి దాన్ని బ్లాక్ డే గా జరుపుకుంటాం. ఓకే. దాని గురించి అంటే చాలా మంది కూడా, అంటే కొంతమంది తెలుసు, చాలా మంది కూడా ఈ పుల్వామా అటాక్ అనేది తెలిసి కూడా చాలా మంది కూడా తమ సోషల్ మీడియాలో ఈ అటాక్ సంబంధించి పెట్టకుండా వ్యాలెన్స్ డే పెడుతున్నారు. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? ఖచ్చితంగా వాలంటీర్స్ డే పెట్టే ముందు బ్లాక్ డే మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. వాలంటీర్స్ డే బదులు బ్లాక్ డే జరుపుకునే దేశం అంతా మంచిగా ఉంటుందని చెప్పగలుగుతాం. ఏం చేయకుండా వాళ్ళని తలుచుకుంటానన్నా ఓకే, దాని మంచుకుంటే. హాయ్ బ్రో, నీ పేరు? సుమంత్, ఏం చేస్తావు మీరు? బీటెక్ బీటెక్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఈరోజు ఫిబ్రవరి 14th కదా, ఈరోజు ఏంటి స్పెషల్ ఏముంది? స్పెషల్ ఏం లేదు. ఫిబ్రవరి 14th అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఈరోజు బ్లాక్ డే అంతే. వాలంటైన్స్ డే ఉంటుంది కానీ మాకేం లేదు. సింగిల్. నీ పేరు bro? రాజేష్, నీ పేరు? సాయి. ఏం చేస్తారు మీరు? ఫార్మర్స్ ఫైనల్ ఇయర్. ఈరోజు ఫిబ్రవరి 14th కదా, ఈరోజు ఈ చెప్పగానే అందరికి ఏం గుర్తొస్తుంది? ఇవాళ ఏంటి అసలు? బ్లాక్ డే. ఎందుకు బ్లాక్ డే? పుల్వామా అటాక్ అందుకోసం ఈరోజు బ్లాక్ డే జరుపుకుంటాం. మన చనిపోయిన ఆర్మీ వాళ్ళందరికీ నివాళులు అర్పించడానికి ఈరోజు బ్లాక్ డే. కళ్యాణ్, ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తా. ఈరోజు ఫిబ్రవరి 14th కదా, ఈరోజు ఏంటి? ఈరోజు ఏమున్నది, ప్రేమికుల రోజు. మళ్ళీ ఇంకోటి మనకి ఇండియాకి సాడ్ డే ఉన్నది. మన జవాన్లు సిఆర్పిఎఫ్ వాళ్ళు అటాక్ జరిగింది కదా, వాళ్ళకి మనం కొంచెం మన మనసుతోని కొంచెం వాళ్ళకు ఒక ప్రేయర్గా చేయాలని నా భావం. వ్యాలంటైన్స్ డే కన్నా కొంచెం మనం పీస్ఫుల్గా ఉండడం కన్నా బయట తిరగడం అవి ఇవి సోషల్ అవేర్నెస్ పబ్లిక్ దగ్గర కొంచెం మంచి ఇండియాకి ఇట్లా జరిగిందే మనం యొక్క చేయకుండా నార్మల్ మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. బ్రో, నీ పేరు? నీరజ్, ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్. ఈరోజు ఫిబ్రవరి 14th కదా, ఇవాళ ఏంటి స్పెషల్? ఇవాళ బ్లాక్ డే ప్లస్ వ్యాలంటైన్స్ డే. బ్లాక్ డే ఎందుకు? మన కార్గిల్ వల్ల మన సోల్జర్స్ చనిపోయారు కదా, ఎక్కడ? కార్గిల్ వార్. అందులో మన సోల్జర్స్ పోరాడి అని పెళ్ళి మన కోసం, అందుకోసం బ్లాక్ డే అని అనుకుంటారు. నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే కార్గిల్ కాదు, పుల్వామా జిల్లాలో లాంతేపూర్ అనే ఒక ప్రాంతంలో అటాక్ జరిగింది. ఒక ఆత్మాహుతి దాడితోని ఒక ఉగ్రవాది మన వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది, ఆత్మాహుతి దాడి. సో అది అందులో మన జవాన్లు అమరులయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? రాజ్ కుమార్. ఏం చేస్తారు మీరు? నేను ప్రైవేట్గా వర్క్ చేస్తాను. ఈరోజు ఫిబ్రవరి 14th కదా, ఈరోజు ఏముంది స్పెషల్ ఏంటి? మనకు పుల్వామా మీద దాడి అది ఉంది కదా. ఓకే. సో దాడి జరిగింది కాబట్టి ఫిబ్రవరి 14th అంటే అదే ఇక? ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇక మనకి దానికి సంబంధం లేదు. సో ఇది మన దేశానికి సంబంధించిన విషయం కాబట్టి అదే గుర్తు, అంతే. వేరే మనకు అవసరం లేదు. సో చూశారు కదా, ఫిబ్రవరి 14th అనగానే వ్యాలెన్స్ డే కాదు, అంటే వ్యాలెన్స్ డే దాంతో పాటుగా ఈరోజు పుల్వామా దాడిలో అమరులైనటువంటి వీర జవాన్లు కూడా తలుచుకుంటూ చాలా మంది కూడా మనకు మాట్లాడిన సందర్భం. మనం ఇలాంటి సమయాల్లో దేశ సరిహద్దులకు వెళ్ళి కాపు కాయలేం, అదేవిధంగా శత్రువుతోని మనం పోరాడలేము. కానీ దేశం కోసం, అందరి కోసం ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని కాపు కాస్తున్నటువంటి సైనికులను తలుచుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఎంతైనా ఉంది. సో ఈరోజు ఫిబ్రవరి 14th పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లను తలుచుకుంటూ సుమన్ టీవీ ఆ వీర జవాన్లకు సెల్యూట్ చెప్తుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్.